మనం రోడ్డు మీద పోయేటప్పుడు రోడ్ ఎంబటి బస్సులు లారీలు పోతున్నాయి అనుకో, వాటి వెనుక మనం పోతున్నాం అనుకో, ఆ వచ్చే దుమ్ముకు 5-10 నిమిషాలకే మనం మొత్తం దుమ్ముతో తానం చేసినట్లు అవుతుంది. కానీ గిడ ఒక ఊళ్ళే 24 గంటలు ఊరంతా దుమ్ములోనే ఉంటుందట. మరి గది ఏ ఊరు, ఆడేమైంది, అలా తిప్పలేందో మీరు కూడా చూడురి. ఎక్కడి బాధ ఏం బాధ? ఓ తిన్నా సుఖం లేదా, ఓ కూసున్నా సుఖం లేదా, నిలబడ్డా సుఖం లేదా. ఏడ నిలబడ్డా దుమ్మె వచ్చి పడబట్టని ఇగో గిల్లంతా రోడ్డు మీద టెంట్ వేసుకొని రోడ్డుకు అడ్డంగా కూసున్నారు. ముచ్చటేందంటే గీ ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కాడ పాత నాగులూరు కొత్త నాగులూరు మధ్యలో ఇటుక బాటిల్ పెట్టి ఆడికి ఫ్లాష్ తెచ్చిపోతే ఆ ఫ్లాష్ దుమ్ము అంతా ఇండ్ల కొట్టుకొస్తుందట. అగో చూడురి బాకీట్లు బువ్వల మీన అగో దుమ్ము చూడురి ఎట్లా లేస్తుందో. ఇగో ఇంత జరుగుతున్నా ఇలా పని మీద ఇల్లు ఉన్నారు. ఇటుకలు చూడురి ఎంత ముద్దుగా చేస్తున్నారో. ఓ పక్క బువ్వ తింటుంటే ఇంకో పక్క దుమ్ము వచ్చి ఏరుతుందట. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కూడా పట్టించుకోకుండా పని చేస్తున్నారట. ఈ దుమ్మంతా లంగ్స్ లకు పోయి జీవిడుతున్నారట జనాలు. విజయవాడ నుంచి వేగలేరు నుంచి వచ్చి ఈడ కోట్ల దందా చేసుకుంటా ఇగో గిట్లా మా పానాలు తీస్తున్నారు అని చెప్పేసి ఇల్లు నడి రోడ్డు మీద టెంట్ వేసుకొని కూర్చున్నారు. సర్పంచ్కి చెప్పినా, మండలాధికారులకు చెప్పినా, తహసీల్దార్కి చెప్పినా, ఎస్ఐకి చెప్పినా, ఎండిఓకి చెప్పినా అసలు ఏం పాయిద లేకుండా పోతుందట. అందుకని అధికారుల మీద కూడా గట్టిగానే గరానికి వస్తున్నారు. బాధలు ఇన్ను రూపారి ఓ పక్క తింటుంటే ఇంకో పక్క దుమ్మొచ్చి ఏరుతుందట. అలా కోట్ల రూపాయల దంద బానే ఉంది కానీ మరి ఇడ పబ్లిక్ ఎట్లా? పబ్లిక్ ఉన్న జాగాలకి ఇసొంటి పెట్టొచ్చునా అని చెప్పేసి గట్టిగానే గరం అవుతున్నారు ఆడున్న పబ్లిక్. ఆంచెలు తీసి దూరం పెట్టేదాకా ఇల్లు నిరసన అయితే ఆపరాట. చూడాలే మరి ఎమ్మెల్యేకి చెప్పినా ఎంపీకి చెప్పినా కూడా ఏం పట్టించుకుంటలేరట. ఇక మరికి ధర్నాతోనన్నా వాళ్ళు అధికారులు దిగొచ్చి ఏమన్నా న్యాయం చేస్తారో చూడాలే. ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ రోజు పాఠశాలలకు కూడా వెళ్లకుండా రోడ్డు మీద ధర్నాకు దిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా జనావాసాల మధ్య వాళ్ళు నివాసం ఉంటున్న ఇళ్ల మధ్యలో బట్టీలు పెట్టి 100 ట్రిప్పులు మట్టి తోలి ఫ్లాష్ తోలుకొచ్చి ఇక్కడ బట్టీలు పెడతా ఉంటే మైలవరం మన మండల అధికారులు ఉన్నారా? రెడ్డిగూడెం మండలంలో మండల అధికారులు ఉన్నారా? మండల తహసీల్దార్ ఉన్నారా? ఎస్ఐ గారు ఉన్నారా? అలాగే ఎండిఓ గారు ఉన్నారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా. నిజంగా ఉన్నతాధికారులు ఉంటే బట్టీల్ని ఎక్కడ నిర్వహించాలో మీకు చట్టం చెప్పట్లేదా? అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు స్టే తెచ్చుకొని కోర్టు నుంచి ఇక్కడ పెట్టొద్దు అని. మిత్రులారా, ఈరోజు రెడ్డిగూడెం మండలంలో పాత నాగులూరు కొత్త నాగులూరు మధ్యలో 2 గ్రామాల మధ్యలో ఇటుక బట్టీలు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక శాసనసభ్యులు పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎంపీగా ఉన్నటువంటి కేసినేని చిన్ని గారు కూడా దీని మీద మాట్లాడే పరిస్థితి లేదు. గత 3-4 సంవత్సరాల నుంచి విజయవాడ నగరం నుంచి వెలగలేరు, కందులపోడు, సేగిరెడ్డిపోడు ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ఇటుక బట్టీల వ్యాపారం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియదని మేము అడుగుతున్నాం. ఈ రోజున ప్రజలు చిన్నపిల్లలు బాధపడుతున్నారు, బైకుల మీద వెళ్లేవాళ్ళు బాధపడుతున్నారు, బస్సులో వెళ్లేవాళ్ళు బాధపడుతున్నారు. గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళు నీళ్లు పోసుకోవాలన్నా పోసుకున్నటువంటి వాళ్ళ ఒంటి మీద కూడా వచ్చి డస్ట్ పడేటటువంటి పరిస్థితి వచ్చింది.